ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాధనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని పార్లమెంటు సమావేశాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల ఎంపీలు అంతా కలిసి ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు అందరం కలిసి రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో గలం విప్పుతామని, ప్రాజెక్టులను సాధించుకుంటామని ఎంపీ చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాలకు వలస వెళ్తున్న విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి ఈ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరుతామన్నారు. విజయనగరం నుండి రాజం మీదుగా పాలకొండ, సీతంపేట, కొత్తూరులను కలుపుతూ ఒడిశా రాష్ట్రానికి రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సంబంధించిన పథకానికి సంబంధించి మొన్ననే సీఎం గారు మా పార్లమెంట్ సమావేశం ప్రస్తావన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశంలో ప్రస్తావన ఉంటుంది. అధికారులకు దృష్టి కూడా తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి ఈ ఉత్తరాంధ్ర ప్రధానికానికి తాగునీరు, సాగునీరు ఇచ్చే విధంగా ప్రతి ప్రాజెక్టు మీద కూడా ఒక అవగాహన ఉంది. అవగాహన మీద కూడా ఒక చట్టం వచ్చే విధంగా తీసుకొచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు వారు సీనియర్ ముఖ్యమంత్రి, దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రి. వారు సీనియర్గా ఉండి మాకు కూడా సజెషన్స్ ఇస్తున్నారు. మాకు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంపిస్తున్నారు ఆఫీస్ నుంచి. మేము కూడా కొత్తగా ఎన్నికైన ఎంపీలను కూడా తర్ఫీ చేస్తున్నారు. దానికి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ రకంగా డిపార్ట్మెంట్ని మనం కన్సల్ట్ చేయాలి అనేది కూడా చెప్పడం జరిగింది. అదే మా ముఖ్యమంత్రులతో కూడా మేము మంత్రులతో కూడా, కేంద్ర మంత్రులతో కూడా తపాలుగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ వారితో కూడా ఒక అవగాహన తెచ్చుకుంటున్నాం. అలాగే సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా హెచ్ఓడిస్ని కూడా కలిసి ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుకి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా టీం వర్క్ చేస్తున్నాం. అక్కడికి కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు, అదే మన పెన్సాని చంద్రశేఖర్ గారు, అలాగే సీనియర్ ఎంపీలు అంతా ఉన్నారు. వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయో గౌరవ ముఖ్యమంత్రిగా సజెషన్ ఇస్తున్నారో సజెషన్ ప్రకారంగా మేము కూడా సమన్వయం వెళ్తామో తెలియజేసుకుంటాం. ఈ సుజల స్రవంతి కాకుండా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి స్పెషల్గా ప్యాకేజ్ డెఫినెట్లీగా ప్యాకేజ్ అంటే మొన్న ఐటీ సంబంధించిన కంపెనీస్ కొన్ని రావాలని లోకేష్ గారు చెప్పారు. అది కూడా ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో పెట్టాలనుకుంటున్నారు. ఐటీ కంపెనీ వస్తే మనకు తెలుసు ఐటీలో చాలామంది యువకులు కూడా నిరుద్యోగం ఉన్నారు. వారు కూడా భరోసా వస్తుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఐటీ మీద మనకి పట్టుంది. ఇప్పుడు 20 ఏళ్ళ కిందటే ఐటీ మీద మనకి శ్రద్ధ పట్టుంది కనుక వారు స్ఫూర్తితో నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తున్నారు. డెఫినెట్లీగా ఐటీ ఉత్తరాంధ్ర ఐటీ కూడా తీసుకొస్తున్నాం. అలాగే సంబంధించి మనకి ఏదైతే పర్యాటక కేంద్రానికి కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయో అవి కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అరకు సంబంధించి మొన్ననే రామ్మోహన్ రెడ్డి గారికి, అలాగే కేంద్ర మంత్రి వారికి, ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. హెలీప్యాడ్ని ఏర్పాటు చేయండి, అక్కడ పర్యాటక కేంద్రం కూడా అభివృద్ధి చెందుతుంది కనుక అక్కడ కూడా డెవలప్ అవుతుంది కనుక వారికి కూడా ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అది సానుకూలంగా స్పందిస్తున్నారు. అలాగే కనెక్టివిటీ రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ మరొక కొద్ది నెలలు మాత్రమే అది ఆల్రెడీ అయిపోయింది. మరి కొద్ది నెలలు మాత్రమే అది పూర్తయిన తర్వాత కొత్త సంవత్సరానికి అది ప్రారంభించే అవకాశాలు కొన్ని ఉన్నాయి కనుక అవి కూడా చూస్తున్నాం. అలాగే ప్రధానమంత్రికి కూడా ఇక్కడ ఉన్న వలసలు ఎక్కువ ఉన్నాయి కనుక వలసల నివారణకు సంబంధించి ఏ ప్రాజెక్టులు ఇస్తే బాగుంటుందని కూడా మేము సజెషన్ చేస్తున్నాం. దాని మీద కూడా చేస్తున్నాం. అలాగే ప్రధానంగా మన విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న మన సిబ్రుబిల్ నుంచి రాజం అండ్ పాలకొండ మనం ఒక ప్రపోజల్ పెట్టాం, కొత్త లైన్ కావాలని, రైల్వే లైన్. దాని మీద కూడా చర్చిస్తున్నాం. దాని మీద కూడా ఒక డిస్కస్ చేస్తున్నాం. అలాగే గతంలో కరోనా బిఫోర్ సోదర పత్రికా మిత్రులందరికీ కూడా రైల్వే పాస్లు ఉండి, అలాగే కొన్ని అకామిడేషన్ సంబంధించి ప్రతి ఒక్కరికి ఇమ్మని అడిగాం. టోల్గేట్ పాస్లు కూడా ఉన్నాయి. ఆ మినిస్టర్ని కూడా మేము గతంలో కలిసాం. మళ్ళీ రైల్వే మంత్రి గారు కూడా పార్లమెంట్లో మాట్లాడి కొంతమంది శాసనసభ్యులు కూడా దృష్టి తీసుకురావడం జరిగింది మాకు. వాటి దృష్టిలో కూడా తీసుకొచ్చి వారికి కూడా మేము ఈ సమావేశాల్లో అవి కూడా ప్రస్తావన చేసి మా సహాయంత వరకు సహాయం చేస్తాం తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఎందుకంటే స్పష్టంగా ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక లైన్లో ఉన్నారు. డెఫినెట్లీగా అది కాపాడు తీరుతాం. ఎందుకంటే వారు ముఖ్యమంత్రి గారు చాలా ఒక విజన్తో ఉన్నారు. ఆ విజనాన్ని డెఫినెట్లీగా స్టీల్ ప్లాంట్ ఏదైతే అక్కడున్న ఎంప్లాయీస్ కానీ ఇక్కడున్న ఉత్తరాంధ్ర ప్రజలు ఏదైతే వాళ్ళు ఆలోచిస్తున్నారో దానికి తగ్గట్టుగా వారు కూడా చర్యలు తీసుకుంటున్నారు. డెఫినెట్లీగా అది మేలే జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.